ఈ దరఖాస్తు చేసుకోవడానికి మీరు వెళ్ళినప్పుడు చేయూత పథకానికి కావచ్చు, లేకపోతే మహాలక్ష్మి పథకానికి సంబంధించి మహాలక్ష్మి పథకం పొందాలనుకుంటే వాటితో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ తీసుకెళ్ళండి. అలాగే మహాలక్ష్మి పథకం పొందాలంటే దానికి సంబంధించిన దరఖాస్తుకు సంబంధించి డాక్యుమెంట్స్ని తీసుకువెళ్ళండి. అలాగే రైతు భరోసా కింద మీ పాస్బుక్ ఏదైతే ఉంటుందో మీ పాస్బుక్ని తీసుకువెళ్ళండి. అలాగే గృహజ్యోతికి సంబంధించి కరెంట్ కనెక్షన్ గురించి అడుగుతారు కాబట్టి అక్కడ మీ మీటర్ నెంబర్ రాసుకుని వెళ్ళండి. లేకపోతే మీ కరెంట్ బిల్ ఉంటుంది కదా, దాన్ని తీసుకునే ప్రయత్నించండి. ఒక జెరాక్స్ కాపీ తీసుకునే అవసరం ఉంది అక్కడ. దాంతోపాటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా డీటెయిల్స్ అడుగుతున్నారు కాబట్టి ఆ డీటెయిల్స్ కూడా ఎందుకంటే డాక్యుమెంటేషన్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలో వాటిని కూడా తీసుకువెళ్ళండి. దాంతోపాటు చేతికి సంబంధించి ఏ లబ్ధి పొందాలనుకుంటున్నారు, ఆ పథకానికి సంబంధించి ఆ పథకంలో ఎక్కడ ఏ విషయంలో మీరు లబ్ధి పొందాలనుకుంటున్నారో ఆ లబ్ధి పొందాలనుకునే అంశానికి సంబంధించి డాక్యుమెంట్ తీసుకువెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. ఇది సో రేపటి నుంచి 6వ తారీఖు వరకు జరగబోతోంది. సో చూద్దాం మరి ఎన్ని అప్లికేషన్స్ వస్తాయో. లాస్ట్ మరొక్కసారి చెప్పడం జరుగుతుంది, రేషన్ కార్డు అంశం. రేషన్ కార్డు లేకపోతే మీరు కంగారు పడవలసిన అవసరం లేదని చెప్పి ప్రభుత్వం చెబుతోంది. ఆ రేషన్ కార్డుకి సంబంధించి రేషన్ కార్డు దగ్గర రేషన్ కార్డు లేదు అని చెప్పి రాస్తారు. దాంతోపాటు రేషన్ కార్డు కావాలని చెప్పి మీరు దరఖాస్తు పెట్టుకున్న దరఖాస్తును కూడా మీరు దానికి అటాచ్ చేయొచ్చు. ఇది ప్రభుత్వం చెప్తోంది. సో రేపటి నుంచి 6వ తారీఖు వరకు ఈ 5 పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించబోతుంది ప్రభుత్వం. సో చూద్దాం ఎన్ని దరఖాస్తులు వస్తాయి, వాటికి సంబంధించి కంప్లైంట్స్ని ప్రభుత్వం ఎలా సాల్వ్ చేస్తుంది అనేది. రైట్, బ్రేకింగ్ న్యూస్ కింద చూశారు. అవును, నిజంగా కొన్ని కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ 5 గ్యారంటీలకు సంబంధించి రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించబోతోంది కాంగ్రెస్ సర్కార్. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ఇప్పటికే ఆ దరఖాస్తు ఫారంలు కూడా ఆయా కేంద్రాలకు చేరుకున్నాయి. అక్కడికి వెళ్ళి మీరు ఏ పథకానికి అప్లై చేద్దాం అనుకుంటున్నారు, గృహలక్ష్మ లేకపోతే మహాలక్ష్మ, గృహజ్యోత, ఇందిరమ్మ ఇళ్ళ, రైతు భరోసా, చేయూతన, ఏ పథకానికి మీరు అప్లై చేయాలనుకుంటున్నారు ఆ పథకానికి సంబంధించి అప్లై చేయొచ్చు. అయితే ఏం తీసుకువెళ్ళాలి, ఏం పట్టుకెళ్ళిన తర్వాత వాటికి సంబంధించి ఏం జత చేయాలి, ఈ అంశాలన్నిటికి సంబంధించి మీ అందరికీ చాలా అనుమానాలు ఉన్నాయి. అయితే వీటన్నిటికన్నా అందరికీ వచ్చిన పెద్ద అనుమానం ఏంటంటే రేషన్ కార్డ్. మా దగ్గర రేషన్ కార్డు లేకపోతే ఎలా? రేషన్ కార్డు తప్పనిసరి అని చెప్పి ప్రభుత్వం చెబుతోంది. ఒకవేళ మా దగ్గర రేషన్ కార్డు లేకపోతే ఏం చేయాలి? ఇదే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒకసారి ఆయన ఏమన్నారో ఆ రియాక్షన్ చూసిన తర్వాత ఈ కంప్లీట్గా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బైట్ ప్లీజ్. రేషన్ కార్డులు లేకుండా పథకము రావడం కష్టం, కానీ రేషన్ కార్డులు ఇస్తాం కదా. రేషన్ కార్డులు ఇవ్వకపోతే నువ్వు చెప్పేది సమస్య. ఈ అప్లికేషన్లు తీసుకుంటాం, ఇందులో రేషన్ కార్డులు లేని వాళ్ళు ఎవరైనా కాగితాలు దరఖాస్తులు ఇచ్చినా తీసుకుంటాం. రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం నిరంతర ప్రక్రియ కింద ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఈ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్లో ఏం రాయాలనో అది ఉన్నది. అదనంగా నువ్వేం అప్లికేషన్ ఇచ్చినా అది తీసుకుంటాము. రేషన్ కార్డులు లేకుండా పథకము రావడం కష్టం, కానీ రేషన్ కార్డులు ఇస్తాం కదా. రేషన్ కార్డులు ఇవ్వకపోతే నువ్వు చెప్పేది సమస్య. ఈ అప్లికేషన్లు తీసుకుంటాం, ఇందులో రేషన్ కార్డులు లేని వాళ్ళు ఎవరైనా కాగితాలు దరఖాస్తులు ఇచ్చినా తీసుకుంటాం. రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం నిరంతర ప్రక్రియ కింద ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఈ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్లో ఏం రాయాలనో అది ఉన్నది. అదనంగా నువ్వేం అప్లికేషన్ ఇచ్చినా అది తీసుకుంటాము. రైట్, అది చాలా కీలకమైన స్టేట్మెంట్. మీ దగ్గర రేషన్ కార్డు లేదు అనుకోండి, రేషన్ కార్డు కావాలి అనుకున్న దరఖాస్తు ఉంటుంది కదా, ఆ దరఖాస్తు కూడా మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఆ మాటే అన్నారు ముఖ్యమంత్రి. అయితే మీరు రేపు అప్లై చేద్దాం అనుకుంటున్నారు, అది దేనికైనా కావచ్చు. వాటికి సంబంధించి ప్రధానంగా కావాల్సింది ఆధార్ కార్డ్, అలాగే రేషన్ కార్డ్. ఈ రెండింటితో పాటు వీటి జెరాక్స్లు కూడా తీసుకెళ్ళండి. వీటితో పాటు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, అది కూడా తీసుకెళ్ళండి. ఆధార్ కార్డ్ అలాగే రేషన్ కార్డ్ వీటిని తీసుకెళ్ళండి. ఒరిజినల్స్ కూడా తీసుకెళ్ళండి. వీటితో పాటు జెరాక్స్ కాపీలు మాత్రం మర్చిపోకండి, వీటిని కూడా తీసుకెళ్ళండి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని ఒక 2-3 తీసుకెళ్ళండి. అయితే ఒకసారి ఆ ఫారం చూసే ప్రయత్నం చేద్దాం.
ఆ దరఖాస్తు ఎలా ఫిల్ చేయాలి, అసలు ఏంటేంటి ఉన్నాయి, ఉన్నాయి, ఎక్కడ ఏవి నింపాలి, వేటిని జత చేయాలి అనే అంశానికి సంబంధించి మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మీరు చూస్తే కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పథకం ప్రజాపాలన అంటే రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది 6వ తారీఖు వరకు 28/12/2023 నుంచి 6/1/2024 వరకు ప్రజాపాలన దరఖాస్తు. ఆ దరఖాస్తు ఫారంను మీరు చూస్తున్నారు. దీంట్లో ఏ పథకాలు ఉన్నాయి? మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకం. ఈ 5 పథకాలకు సంబంధించి ఆ డీటెయిల్స్ నా ఫారంను మీరు చూస్తున్నారు. మరి ఎక్కడెక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్, ఎటువంటి డీటెయిల్స్, ఎటువంటి వివరాన్ని మనం రాయాలి అనేది చూడండి ఒకసారి. ఇక్కడ చూస్తే కనుక కుటుంబ వివరాలను చోట దరఖాస్తుదారు పేరు, ఇంటి యజమాని పేరు ఇక్కడ అడుగుతున్నారు. సో ఇంటి యజమాని పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరుని ఇక్కడ రాస్తారు. సపోజ్ నేనే ఇంటి యజమాని అనుకుందాం. సో నా పేరు రాస్తాను నేను, సచిన్. సో దాని తర్వాత స్త్రీనా, పురుషుడా, ఇతరుల. పురుషుడు కాబట్టి పురుషుని టిక్ చేస్తాను. స్త్రీ అయితే స్త్రీ అని టిక్ చేయాలి, పురుషుడైతే పురుషుని టిక్ చేయాలి, ఇతరులైతే ఇతరులు. అలాగే మీరు ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, మైనారిటీనా, ఇతరుల. మీరు ఎస్సీ అయితే ఎస్సీ అని టిక్ చేయండి, ఎస్టీ అయితే ఎస్టీ అని టిక్ చేయండి, అలాగే బీసీ అయితే బీసీ అని టిక్ చేయండి, మైనారిటీ అయితే మైనారిటీ అని టిక్ చేయండి. ఒకవేళ కాదు ఇతరులు అంటే అయితే కనుక ఇతరుల దగ్గర టిక్ చేయండి. సో నేను ప్రస్తుతానికి ఇతరులు మీకు చెప్పడానికి నేను ఇతరుల దగ్గర టిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు దరఖాస్తుదారుని సంఖ్య కింద ఫోటో అని ఉంది. ఇక్కడ మీరు మీ ఫోటోను జత చేయాల్సి ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మీ ఫోటోను జత చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు సంఖ్య అనేది వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. మళ్ళీ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేద్దాం. పుట్టిన తేదీ. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పుట్టిన తేదీ అనేది కొంతమంది తెలియక, ఎందుకంటే డాక్యుమెంటేషన్ మీద ఒక పేరు ఉంటుంది, తర్వాత వాళ్ళు అనుకుంటున్న లేకపోతే అందాజుగాను డేట్లు వేయడం జరుగుతుంది. అలా కాకుండా పుట్టిన తేదీ, ముఖ్యంగా ఆధార్ కార్డుని మనం గుర్తింపు కార్డుగా మనం భావిస్తూ ఉంటాం కాబట్టి ఆధార్ కార్డు కావచ్చు. ఎందుకంటే ఆధార్ నెంబర్ ఇక్కడ అడుగుతున్నారు కాబట్టి ఆధార్ కార్డు మీద ఏదైతే పుట్టిన తేదీ ఉందో అది ఇస్తే కనుక పని సజావుగా సులువుగా ఇబ్బంది లేకుండా ఆ ప్రాసెస్ జరిగిపోయే అవకాశం ఉంటుంది. సో పుట్టిన తేదీ సపోజ్ 08/04/1886 అనుకుందాం. ఇది జస్ట్ నేను ఉదాహరణగా మాత్రమే వేస్తున్నా. సో అలా పుట్టిన తేదీ వేస్తారు. ఆధార్ నంబర్ 818188881234. మీ ఆధార్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మీ ఆధార్ నెంబర్ని ఇక్కడ వేయడం జరుగుతుంది. సో ఇది కేవలం నేను మీకు ఉదాహరణకు మాత్రమే చెప్తున్నా ఇది. దాని తర్వాత రేషన్ కార్డు నెంబర్. ఇది చాలా పెద్ద సమస్య కింద అందరూ భావిస్తున్నారు కదా. ఇక్కడే దీనికి సంబంధించే రేషన్ కార్డు లేకపోతే మా పరిస్థితి ఏంటి అని అనే వాళ్ళకి మాత్రం ఇక్కడ దీనికి సంబంధించి ముందులోనే చెప్పుకున్నాం. రేషన్ కార్డు నా దగ్గర లేదు, రేషన్ కార్డు కావాలని చెప్పి దరఖాస్తు పెట్టుకుంటారు కదా. ఆ దరఖాస్తు కూడా అంటే రేషన్ కార్డు కోసం మీరు దరఖాస్తు నాకు ఆ లెటర్ ఫార్మాట్లో అంటే లెటర్ రాయాలి. మీరు మాకు కొత్త రేషన్ కార్డు కావాలన్న అంటూ ఒక లెటర్ని రాసి దీనికి జత చేయాలి. మొత్తం ఈ డాక్యుమెంటేషన్కి జత చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ రేషన్ కార్డు లేదు అని రాసుకోవచ్చు. లేకపోతే కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగినది అని చెప్పి రాసుకోవచ్చు. సో ఇలా కోసం దరఖాస్తు చేసాం, ఇది చేయడం జరిగింది. అలా ఎందుకంటే రేషన్ కార్డు లేకపోతే కనుక ఒకవేళ లేకపోతే లేని వారి గురించి మాట్లాడుకుందాం. ఉంటే దానికి సంబంధించిన నెంబర్ మీరు రాసుకుంటారు. ఇక్కడ కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇదంతా అయిన తర్వాత మొబైల్ నెంబర్ విషయానికి వస్తే కనుక ఆధార్ కార్డు అలాగే పుట్టిన తేదీ గురించి డీటెయిల్స్ రాసుకుంటారు. ఈ గడిలో ఫిల్ చేసుకుంటారు. ఆధార్ నెంబర్కి సంబంధించి ఈ గడిలో ఫిల్ చేసుకుంటారు. ఆధార్ నెంబర్ రేషన్ కార్డు నెంబర్ ఉంటే రేషన్ కార్డు నెంబర్ వేసుకుంటారు. లేకపోతే లేదు కొత్త దానికోసం దరఖాస్తు చేసుకుందాం అని చెప్పి ఇక్కడ రాస్తారు. తర్వాత మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఖచ్చితంగా యాక్టివ్గా ఉండే ఫోన్ నెంబర్. ఎందుకంటే కొంతమంది పాత నెంబరు లేకపోతే పోయి నెంబర్ కావచ్చు, లేకపోతే నా పాత నెంబర్ అని చెప్పి కొంతమంది పంచే నెంబర్స్ కూడా ఇస్తున్న పరిస్థితి కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటారు దరఖాస్తుదారుల సందర్భంలో. కాబట్టి అటువంటి పని కాకుండా యాక్టివ్గా మీ నెంబర్ ఇచ్చుకునే ప్రయత్నం చేయండి మొబైల్ నెంబర్కి సంబంధించి. అలాగే ఇక్కడ ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. వృత్తి
ఆ వృత్తికి సంబంధించి మీరు రాయాల్సి ఉంటుంది. మీరేం పని చేస్తూ ఉంటారు, ఆ మీ వృత్తి పనికి సంబంధించి ఇక్కడ రాయాల్సి ఉంటుందా. మీరు ప్రైవేట్ ఉద్యోగ, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగ, లేకపోతే ఏం చేస్తూ ఉంటారు, అంశానికి సంబంధించి మీ వృత్తి అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇది 8. 9వ దానికి సంగతి వస్తాయి. 9 దగ్గర మీరు చూడండి, కుటుంబ సభ్యుల వివరాలు. మీ కుటుంబ సభ్యుల వివరాలు రేషన్ కార్డు మీద మనకి క్లియర్గా, మీరు రేషన్ కార్డుని చూసినాం మీకు క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న పేర్లన్నీ ఉంటాయి, మీ కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా దీంట్లో రాయాల్సి ఉంటుంది. మొదటిది మీ పేరు, దరఖాస్తుదారునితో సంబంధం. సపోజ్ నా పేరు ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ మా నాన్నగారి పేరు రాస్తాం. సో తండ్రి పేరు రాస్తాం. సపోజ్ ఏ కృష్ణ అనుకుందాం. ఇక్కడ దరఖాస్తుదారునితో సంబంధం తండ్రి, లింగం. పురుషుడు కాబట్టి పుల్లింగం అని రాస్తాం. అలాగే స్త్రీ అయితే స్త్రీలింగం అని రాస్తాం. పురుషుడు అని రాయచ్చు. లేకపోతే పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ రాయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఏ డేట్ ఆఫ్ బర్త్ రాయాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగా మొత్తం పూర్తిగా మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, మీ తల్లి, తండ్రి, అలాగే మీ అన్నయ్యలు కావచ్చు, చెల్లెలు కావచ్చు, ఒకవేళ ఆ డీటెయిల్స్ అన్ని రాయాలనుకుంటే కనుక ఆ పేర్లన్నీ మీరు రాయాల్సి ఉంటుంది. ఇది మొదటి పేజీలో మీకు కనిపించేది. ఆ తర్వాత రెండో పేజీకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రెండో పేజీకి వస్తే ఇలా ఉంటుంది పరిస్థితి. సో రెండో పేజీలో ఎటువంటి వివరాలు, ఎటువంటి అంశాలు ఉన్నాయి, వాటిని ఎలా ఫిల్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తే కనుక చిరునామా అని ఉంది. ఈ చిరునామా దగ్గర మీ ఇంటి నెంబర్, వీధి నెంబర్ రాయాల్సి ఉంటుంది. మీ అడ్రస్ మాట ఇదంతా. మీరు ఏ గ్రామం లేదా మీది ఏ మున్సిపాలిటీ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే మీ వార్డు నెంబర్ ఏంటి, మీ వార్డు నెంబర్ ఉంటే వార్డు నెంబర్. అలాగే ఏ మండలం, సో ఏ మండలం దగ్గర మీ మండలం పేరు రాయాలి. అలాగే ఏ జిల్లా మీది ఆదిలాబాద్ జిల్లానా లేకపోతే ఎక్కడికి సంబంధించిన వాళ్ళు మీరు అనేది ఆ జిల్లా పేరు రాయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఎందుకంటే మీరు ఏ పథకానికి అప్లై చేయాలనుకుంటున్నారు, మహాలక్ష్మి పథకానిక, లేకపోతే రైతు భరోసాక, గృహజ్యోతిక, ఇంద్రమహిళక, చేయూతక అనేది ఇక్కడ మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలంటూ కావాల్సిన పథకాల లబ్ధి కొరకు టిక్ చేయండి. మహాలక్ష్మి పథకం కోసం మీరు అప్లై చేయాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని మీరు ఇక్కడ పొందాలనుకుంటున్నారా? ఒకవేళ అదైతే కనుక టిక్ చేయండి. అలాగే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా కోరుకుంటున్నారా? ఇక్కడ కూడా టిక్ చేయండి. అయితే వీటికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ మనతో పాటు తీసుకువెళ్ళాలి, జత చేయాలి అనే అంశానికి సంబంధించి చూసే ప్రయత్నించుదాం. గ్యాస్ కనెక్షన్ నెంబర్, మీ గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. దాంతోపాటు సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, ఆ కంపెనీ పేరు రాయాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ ఎక్కడ ఉంటాయంటే కనుక మీకు గ్యాస్ పుస్తకం ఉంటుంది కదా, ఆ గ్యాస్ పుస్తకాన్ని కనుక తీసుకువెళితే మీకు తెలిస్తే మీరు రాసుకోవచ్చు, లేకపోతే పక్క వాళ్ళు ఎవరైనా మీకు సాయం చేసే అవకాశం కూడా ఉంటుంది. గ్యాస్ కనెక్షన్ నెంబర్ రాస్తారు, సరఫరా చేస్తున్న కంపెనీ పేరు రాస్తారు, సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ సంఖ్య, సాధారణంగా ఎన్ని పడతాయి మీకు, ఏడాదికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు వాడతారు, ఎన్ని గ్యాస్ బండ్లు వాడతారు, అది సుమారుగా అంచనా ప్రకారం కూడా మీరు వేసుకోవచ్చు ఇక్కడ. దాని తర్వాత ఇది మహాలక్ష్మి పథకానికి. ఇక రైతు భరోసా పథకానికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి, ఎటువంటి పత్రాలు తీసుకువెళ్ళాలి, అలాగే ఇక్కడ ఏ స్థలాలను నింపాలి చూసే ప్రయత్నం చేద్దాం. రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 1,500 రూపాయలు. ఇది మొదటిది, రైతు భరోసా పథకంలో మొదటిది. ఇక్కడ మీరు రైతు టిక్ చేయండి, లేదు కౌలు రైతు అయితే కనుక కౌలు రైతు దగ్గర టిక్ చేయండి. ఈ పథకం తీసుకువెళ్ళినప్పుడు దీంతో పాటు మీరు పట్టాదారు పాస్ పుస్తకం జెరాక్స్ని తీసుకువెళ్లాల్సి ఉంటుంది. పట్టాదారు పాస్ పుస్తకం కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది, ఎందుకంటే ఒరిజినల్స్ చూపించాలి, దాంతోపాటు వాటి జెరాక్స్ కాపీలు కూడా దీనికి జత చేయాల్సి ఉంటుంది. కాబట్టి రెండింటిని తీసుకువెళ్ళండి. పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్లు, ఆ నెంబర్లు అనేది ఆ పట్టాదారు పాస్ పుస్తకం ఉంటుంది కదా, దానికి సంబంధించిన ఆ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్లు మీరు రాయాల్సి ఉంటుంది ఇక్కడంతా. దాని తర్వాత మూడోది సాగు చేస్తున్న భూమి వివరాలు. ఇక్కడ ఆ సర్వే నంబరు, విస్తీర్ణం, అంటే ఎన్ని ఎకరాల్లో మీరు సాగు చేస్తున్నారు, దాని సర్వే నంబర్ ఎంత అనే వివరాలని ఇక్కడ 1.3లో మీరు రాయాల్సి ఉంటుంది. ఇది రైతు భరోసాకి సంబంధించి మొదటిది. అంటే రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు
ఆ పథకానికి సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటే. ఇక రెండవది, వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 రూపాయలు. ఒకవేళ ఇది కూడా కోరుకుంటే కనుక, ఇది కోరుకుంటున్నారు, వాళ్ళు రెండు కోరుకుంటే కనుక ఇక్కడ కూడా టిక్ చేయాల్సి ఉంటుంది. ఉపాధి హామీ కార్డు నెంబర్, ఉపాధి హామీ కార్డు ఉంటుంది కదా మీ దగ్గర, ఆ కార్డు నెంబర్ని ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. ఇది రైతు భరోసా పథకానికి సంబంధించి. ఇక మూడవది, ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మీరు పొందాలనుకుంటున్నారా, ఆ లబ్ధి మీరు పొందాలనుకుంటే కనుక ఎటువంటి డాక్యుమెంట్స్, ఎటువంటి పత్రాలను మీరు జత చేయాల్సి ఉంటుంది. అలాగే